నమస్కారం. ఈరోజు చివరి తేదీ, పత్తి అమ్మడానికి చివరి తేదీ. అయితే లిటరల్లీ చెప్తున్నా, నా ముందు చాలామంది రైతులు కన్నీటి ఏడ్చారన్నమాట. అంటే పత్తి వాళ్ళు అమ్మడానికి కూడా ఏడుస్తున్నారు. అంటే ఒక రైతు తను పండించిన పంటని కూడా అమ్మడానికి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. ఒక రైతు యూరియా బస్తాలకి, మందులకి, పంట వేయడానికి కాళ్ళు పట్టుకోవాల్సిన పరిస్థితి. చూడండి, అంటే రైతు అక్కడికి తీసుకెళ్తే పత్తి కచర ఉంది, పత్తి తేమ ఎక్కువ ఉంది, పత్తి గింజం సరిగా మొరుటుగా లేదు అనుకుంటా జీనింగ్ నుంచి వెనక్కి పంపిస్తున్నారు అన్నట్టు. ఎంతో కొంత ధర వేసి ఇవ్వండి సార్ అని కాళ్ళు పట్టుకుంటున్నారు. ఒక్కొక్క రైతు ఏడుస్తున్నారు. అంటే రైతు రాజు దేనికి రైతు రాజు? అప్పులక? కాళ్ళు పట్టుకోవడానికి రైతు రాజు? ప్రతిదానికి బతిమాలి, అమ్మడానికి బతిమాలి, కొనడానికి బతిమాలి. దేనికి అసలు రైతు రాజు? దేనికి వ్యవసాయం చేయాలి మనం? ఇది మనం ఆలోచించాల్సిన విషయం. నేను కూడా ఈ 2 రోజుల క్రితం నేను కూడా నా పేరు మీద పత్తేయటం జరిగింది. నేను కూడా వెళ్ళాను. లిటరల్లీ నేను కూడా అడిగాను అనమాట. సార్ ఎటు ఇంకా ఈ 2 గుంటలు నేను ఇంటికి తీసుకెళ్ళి ఏం చేస్తా సార్? తీసుకోండి సార్, ఎంతో కొంత మ్యాచరు ఎంతో కొంత వేసి రేట్ ఇవ్వండి సార్ అనుకుని బతిమాలే అని నేను కూడా. ఈరోజు అదే జరిగింది. మళ్ళీ ఈరోజు 20 తారీఖు అయితే ఈరోజు చివరి తేదీ అని ప్రతి ఒక్క రైతు తమ పత్తిని తీసుకొస్తే ఈ కొనుగోలు కేంద్రంలో బతిమాలి ఒక్కొక్క రైతు తన పత్తిని ఇట్లా కింద పడేసి ఏడుస్తున్నారు అన్నాడు. చూడండి సార్, ఎంతో కొంత రేట్ ఇవ్వండి సార్ అనుకుంటే బతిమాలుతున్నారు అన్నమాట. ఇదేనా మన డెవలప్మెంట్ అంటే? ఇదేనా మన అభివృద్ధి అంటే? ఇది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. నాకు చిన్న ఆలోచన వచ్చింది. మనం ఎందుకు చేయాలి ఈ వ్యవసాయం? మన అంటే ఒక వ్యవసాయదారుడు ఒకరిని బతిమాలి ఎందుకు చేయాలి? మనం వ్యవసాయం చేయకుండా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు ఆగుదాం. అరే, మనం ఈ ముత్తాత తాత వాళ్ళ బతకలేదా? వ్యవసాయం చేయకుండా బతకలేదా? బతకరు కదా. నాకు అదే అనిపిస్తుంది. నాకు ఒక ఆలోచన వచ్చింది. ఏంటంటే మనకు తినడానికి చిరుధాన్యాలు, అంటే మనం తినడానికి ఒక రైతు తను తిని బతకడానికి పండించాలి. అసలు ఈ ఏమంటారు, వేరే వాళ్ళకి అమ్మడానికి అసలు పంట వ్యవసాయమే చేయద్దు. అప్పుడు ఈ ఎకనామిక్ తలకిందులు అయితే చూడు, ఆర్థిక వ్యవస్థ తలకిందులు అయినప్పుడు ఏర్పడుతుంది. ఒక రైతు ఒక దేశానికి వెన్నెముక్క అని నామ మాత్రమే అనిపిస్తుంది నాకైతే. ఒక రైతు దేశానికి వెన్నెముక్క అనుకుంటా రైతు వెన్నెముక్కనే ఇచ్చేస్తున్నారు. దేనికి? నిజంగానే చెప్తున్నా, ఒక రైతు వ్యవసాయం చేయకుండా ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలానే ఉండాలి, బతుకుతారు. ఒక రైతు తను పంట అమ్మకుండా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు నిజంగానే బతుకుతారు.